నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను. ఆ 2000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ దెమ్. రెండో విషయం వచ్చేగల, వాళ్ళు యూడైస్ డేటా గురించి మాట్లాడుతున్నారు. అంటే పాపం అక్కడున్న గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులు కనీసం బేసిక్స్ తెలీదు. యూడైస్లో అంగన్వాడీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, ఎల్కేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు, యూకేజీకి వెళ్తున్న పిల్లలు ఉంటారు. ఈ స్కీమ్ వాళ్ళకి వర్తించదు. నంబర్ 1. నంబర్ 2, గత ప్రభుత్వం GER గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చూపించేదానికి 18 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని వాళ్ళని ఎన్రోల్ చేస్తాం జరిగింది. పక్క రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో చదువుతున్నారని చూపిస్తాం జరిగింది. విత్ ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయన్ని. విద్యాశాఖ మంత్రిగా నేను వాస్తవాల దగ్గర ఉండాలి కనుక మొత్తం లిస్ట్, ఎందుకంటే ఇది డ్రాప్ బాక్స్ అని ఉంటుంది. అంటే ఈ పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఈ పాఠశాల పిల్లలు మధ్యలో ఉంటారు, గాల్లో ఉంటారు పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు అది ఐటీలో. ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ అంటారు. అక్కడ పెట్టి పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలియదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలిని. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ. అంటే ఏదో లెక్కలు ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈరోజు మేము ఇస్తున్నాం. అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ GSWS ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. సో అర్హులు ఎంతమంది ఉన్నా ఇచ్చేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఐ కెన్ గివ్ యూ ఆల్ ద డేటా, నాకు నో ప్రాబ్లం. మొత్తం డేటా నేను మీకు ఇవ్వగలుగుతాను. ఎందుకంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళకి డిక్షనరీలో ఏముందో కూడా తెలియదు. ఎందుకంటే కౌన్సిల్లో ఒక వ్యక్తి లేసి ఒక పదం వాడితే నేను అబ్జెక్ట్ చేశా, తీవ్రంగా అబ్జెక్ట్ చేసి వాళ్ళ డిక్షనరీలో దేవుడు అంటే ఏముంది, కూటమి ప్రభుత్వం డిక్షనరీలో దేవుడు అంటే ఏముందో చదివి చెప్తే గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి కనీసం అది కూడా తెలియదు. అంటే డెప్త్కి వెళ్ళలేదండి. ఈరోజు మేము అందరం అహర్నిశలు కష్టపడి డెప్త్కి వెళ్తున్నాం. ఎందుకంటే పిల్లలది ఫార్మేటివ్ ఏజ్, సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందుకే మీరు చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ కంటెంట్ అయితే తయారు చేశారో విలువల పైన అది మేము పిల్లలకి ప్రింట్ చేసి ఇస్తున్నాం. ఇట్లా చాలా సీరియస్గా మేము తీసుకుంటున్నాం. ఒక ఛాలెంజ్గా తీసుకుని పనిచేస్తున్నాం. అది కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి.